బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బైబిల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో ఒక వినియోగదారుడు ఉన్నారు. మరి ఆయన నిన్న వచ్చారు, ఈరోజు వచ్చారు. బైబిల్స్ కానీ చాలా బుక్స్ ఆయన చూడడం గమనించాను. మరి ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది, లేకపోతే ఆయన అభిప్రాయాన్ని మనతో పంచుకుంటారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంత వాసులకు అందరికీ ఇదొక మంచి సదవకాశం నేను చెప్తాను. ఎందుకంటే బైబిల్స్లో ఉన్న ఒక వినూత్నమైన ఒక సంపద ఏంటంటే అది జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం నిజంగా ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తాం. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బైబిల్ అనేది ఒక అస్త్రం లాంటిది, ఒక ఆయుధం లాంటిది. రెండంచుల ఖడ్గం అనేది మనం చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ఈ ఖడ్గం మనందరి దగ్గర ఉండాలి. అది మంచికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. దానిలో భాగంగానే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వినూత్నమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తారు. విశాఖపట్నానికి అది ఒక సదావకాశం. చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు. నేను కూడా 3 days నుంచి వస్తున్నాను. ఇక్కడ ఎలాంటి బైబిల్స్ దొరుకుతాయి అని అనటానికి మనం ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. వృద్ధులు చదవలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అనుకూలమైన బైబిల్స్ పెద్ద అక్షరాలతో, అంటే కింద పేజీ మనకు కనబడకుండా అక్షరాలు చాలా స్పష్టంగా కనబడేటట్టుగా ఉన్న బైబిల్స్ని ఇక్కడ తీసుకుంటున్నాం. వెడ్డింగ్ గిఫ్ట్ కోసం ఇక్కడ ఉన్న బైబిల్స్ ఉన్నాయి. అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలను కూడా ముద్రించి ఉంచిన బైబిల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే మనకు కావాల్సిన అన్ని రకాల బైబిల్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన ప్రయత్నం. ప్రతి సంవత్సరం ఈ బైబిల్ సొసైటీ వారు పెడుతున్నారు. ఇంగ్లీషు, అలాగే ఈ సంవత్సరం కిందటి సంవత్సరంలో కూడా ఎలా ఉంది అంటే బైబిల్ ప్రచురణ ఏంటంటే హీబ్రూలో కూడా దొరుకుతుంది. మనకి హీబ్రూ మనకి రాదు అని అనుకోకూడదు. హీబ్రూ గురించి మనం ఎంతగానో వింటూ ఉంటాం. బైబిల్లో గ్రీకును వింటుంటాం. అలాంటి బైబిల్స్, ఆ లాంగ్వేజ్ బైబిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. హిందీ, ఒరియా, మలయాళం, కన్నడ అన్ని భాషల్లోనూ కూడా బైబిల్స్ ఉన్నాయి. ఎక్కువగా మనకి ఇక్కడ ఎక్కువ సేల్ అవుతున్నవి తెలుగు, ఇంగ్లీషే అనుకుంటాం, కానీ ఇక్కడికి మన విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వారు చాలా రకాల భాషలతో ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పిల్లల పుస్తకాలు కూడా, అంటే బైబిల్ సండే స్కూల్, మనం సబాత్ బడి అని చాలా సులువుగా వదిలిస్తున్న వాటిని కూడా ఇక్కడ సబాత్ బడి కావాల్సిన బైబిల్స్ కూడా దొరుకుతున్నాయి చిన్నపిల్లలకి. ఆ రోజుల్లో రాజులు ఎలా ఉండేవారు, ఆ రోజుల్లో సేవకులు ఎలా ఉండేవారు, ఆ రోజుల్లో దేవుని సేవకులుగా పనిచేస్తున్న రాజులు ఎలా ఉండేవారు, బొమ్మల రూపంలో కూడా మనకి ఇక్కడ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చిన్నపిల్లలకు మనం చెప్పుకోగలిగిన విధంగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 3 రోజులు చాలా చాలా చక్కటి అవకాశం ఇది. విశాఖపట్నం ప్రజలకు ప్రతి సంవత్సరం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు మనకి అందిస్తున్నారు. దానికి QMB చర్చ్ కూడా ఒక మంచి వేదికగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఇంకా నేను ఒక కస్టమర్గా మిమ్మల్ని ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే నేను తీసుకున్న అనుభూతిని మీరు కూడా తీసుకోవాలని ప్రార్థిస్తూ, ఇలాంటి అవకాశాలు మళ్ళీ దేవుడు మనకు అనుగ్రహించాలని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాంటి లాంగ్వేజ్లో ఉన్న బైబిల్స్ని తీసుకోవాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.